నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల జోష్ కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ఫిబ్రవరి 2వ వారంలోపు నిర్వహించడానికి సమాయత్తమవుతున్నటువంటి వేళ. గత 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాల నుంచి టీడీపీ నుంచి వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో చేరినటువంటి కన్వీనర్, స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మనతో ఉన్నారు. జోజిరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. సో ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి మీకున్నటువంటి బలం ఏంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్? మా పార్టీకి ఉన్న బలం ఫస్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్, రెండవది మా పార్టీ సింబల్ సింహం. ఈ రెండు ఫస్ట్ మాకున్న బలం. దాంతోపాటుగా మేము ఇంతకుముందు పార్టీలో గెలవడం కూడా జరిగింది. సింహం గుర్తు పైన కొన్ని కార్పొరేటర్లు గెలిచాం, కౌన్సిలర్లు గెలిచాం, ఎంపీటీసీలు గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం. ఈ విధంగా గెలుచుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే ఇంతకుముందు సిస్టమ్కి కొద్దిగా డిఫరెన్స్లో మేము ఈసారి పోదలుచుకున్నాం. సో ఆ సిస్టంలో పార్టీ మాత్రం మాకున్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ బలం అయితే, తర్వాత సింహం గుర్తు అనేది మా మెయిన్ బలం. ఈ రెండింటి మీద మేము పోరాడబోతున్నాం. చాలామంది మెయిన్ స్ట్రీమ్ అంటే మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, ఈ పార్టీలు, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీస్, దీనికి సంబంధించి మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆ పార్టీలో ఆశావాహులు అక్కడ టికెట్ రాకపోతే సైతం మిమ్మల్ని సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ పార్టీలో లేని వాళ్ళు సైతం సింబల్ కొరకు మిమ్మల్ని సంప్రదించే వారి సంఖ్య ఎట్లా ఉన్నది? మనం గమనిస్తే మీరు అన్న దాంట్లో తప్పేం లేదు. బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా మీకు ఎంఐఎం కావచ్చు. ఎంఐఎం అనేది ఒక లిమిటెడ్ ఏరియాకి. బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్, ఈ మూడిట్లలో రాని వాళ్ళు మా దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మా పార్టీలో పనిచేసిన వాళ్ళు, ఇంతకుముందు మా పార్టీలో గెలిచిన వాళ్ళు ఉన్నారు మాకు. కాబట్టి వాళ్ళు వస్తేనే ఇస్తాము, వాళ్ళని ఏది చూడకుండానే ఇచ్చేస్తాం బీఫామ్ అనేది ఏం లేదు. మాకు కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం. ఆ పద్ధతుల ప్రకారం ఏదైతే ఉందో, ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోవాలి, జాయినింగ్, మెంబర్షిప్, అదేవిధంగా మా పార్టీ మీదనే ఉంటామని చెప్పేసి మాకు అఫిడవిట్ ఇవ్వడం ముఖ్యం. ఎందుకంటే గెలిచిన తర్వాత పోతా అంటే మాత్రం ఖచ్చితంగా దానిపై కూడా చర్యలు తీసుకోవడం, ప్రజలకు కూడా మేము తెలియజెప్తున్నాం. ఓటర్కి ఒక్కసారి మీరు క్యాండిడేట్ని ఎన్నుకున్నప్పుడే మంచిని చూసి ఎన్నుకోండి. మనిషి, సింబలు, పార్టీ, సిద్ధాంతాలు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ఓటర్లకు ముఖ్యంగా. ఒకవేళ వాళ్ళు అయినా కూడా ఇప్పుడు పార్టీలు మారుతున్న దేనికో పోతుంటే కూడా వాళ్ళని నిలదీసే శక్తి ఫస్ట్ ఓటర్లలో రావాలనే నా కోరిక. అంతేకాకుండా ఇష్టం ఉన్న రీతిలో వచ్చి ఏదో చేస్తామంటే, ఈసారి ఇంతకుముందు మెంబర్షిప్ లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా మా సింబల్ రావాలి, మా సింబల్ పబ్లిక్లోకి పోవాలి అనే ఉద్దేశంతో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ పెట్టుకున్నాం. ఇక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని జిల్లాలలో, అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో కూడా పోటీ చేయడానికి సిద్ధపడుతూ దానికి మెంబర్షిప్ అనేది కంపల్సరీ చేశాం. అదేవిధంగా జాయినింగ్ ఉంటేనే ఇస్తాం తప్ప వితౌట్ జాయినింగ్, వితౌట్ మెంబర్షిప్ ఎలాంటి బీఫామ్ ఇవ్వబడదు. అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా మీకు బీఫామ్ ఇచ్చేంత వరకు జాయిన్ అయిన తర్వాత ఓటింగ్ అంటే కార్పొరేషన్కి సంబంధించి మేయర్ ఎన్నికల సందర్భంగా, అలాగే మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి హ్యాండ్ రైజింగ్ సిస్టంలో మద్దతు తెలిపొచ్చా? అట్లా లేదండి, అట్లా లేదు. ఈసారి పార్టీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న కొద్ది గొప్ప అనుభవం ప్రకారంగా ఈసారి మేము మెయిన్ పాత్ర పోషించబోతున్నాం కాంగ్రెస్తో పాటు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు కరీంనగర్లో ఉన్నారు. కరీంనగర్ చూస్తే ఇవాళ ఎవరికి మెజార్టీ లేదు. అంటే మహా గెలిస్తే బీజేపీ ఒక 15 గెలుస్తుందేమో, కాంగ్రెస్ ఒక 15 గెలుస్తుందేమో, ఎంఐఎం ఒక 6-7 ఖచ్చితంగా వాళ్ళవి ఉంటాయేమో. మిగతాది మేమే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడ కనపడట్లేదు. ఎందుకంటే జనాలలో ఒకటి వెళ్ళిపోయింది ఏంటంటే, ఇక్కడ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటే. ఎవరైతే వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి అని ఆలోచిస్తున్నారో ఆ క్యాండిడేట్లకే బీఫామ్లు ఇద్దామనే ఆలోచనతో ఇన్నర్ సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. ఇప్పటికీ మీకు అభ్యర్థులు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో జాయిన్ అవుతాము, మాకు ఈ సింబల్ అవసరము, మాకు ఈ సింబల్ మీద మేము చేస్తాము బీఫామ్ మీద అని. కరీంనగర్లో వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు ఒక 30 మంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు.
ఆ 30 మందిలో కూడా మేము కొంత అప్లికేషన్స్ తీసుకోవడము బయోడేటా తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఎవరికీ కన్ఫర్మేషన్ లేదు. మేము 66 సీట్లలో కూడా పోటీ చేయడానికి రెడీ అవుతున్నాం. దాదాపు 66లో మేము మంచి మెజార్టీతోటి కూడా కొన్ని చేసి వస్తే అవకాశం ఉంటే మేయర్ కొడతాం, లేకపోతే డిప్యూటీ మేయర్కైనా కూడా మేము మా పార్టీని బలోపేతం చేస్తున్నాం. అంతేకాకుండా రామగుండంలో మేయరే మా టార్గెట్. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేగా మీ టికెట్ మీద మీ సింబల్ మీద చేసి గెలిచిండ్రు, కానీ ఆయన బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ వ్యక్తి ఇప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు కోరకంటి చంద్రశేఖర్ ఎలాంటి సంబంధం లేదు మా పార్టీతోటి. ఆయన బీఆర్ఎస్ అధ్యక్షుడైపోయిండు. ఎలాంటి అవకాశం ఆయనకి ఇవ్వట్లేదు. ఆయన గతంలో మీ పార్టీ సింబల్ మీద ఉన్నప్పుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగింది కదా, అప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు? అదే చెప్తున్నాను. మేము మీకు మొదటిగానే చెప్పిన మాట ఏంటంటే, ఇంతకుముందు లాగా ఒక సిస్టమ్ లేకుండా మేము పోదలుచుకోలేదు. సిస్టమ్ ప్రకారమే పోతున్నాం. అట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా ఒక్కసారి మా దాంట్లో గెలిచి, ఇప్పుడు కరీంనగర్లో 3 గెలిచారు, అందులో 2 మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. 2 అప్రోచ్ అయితే నో, యూ వోంట్ గెట్ బీ ఫామ్ అని చెప్పి ఓపెన్ చెప్పేస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ మీద సుభాష్ చంద్రబోస్ నమ్మకం మీద ఓటేసి గెలిపించిన వాళ్ళు మీరు ఇలా మా పార్టీ మారింది కాబట్టి మీకు బీఫామ్ ఇచ్చేది లేదని చెప్తున్నాం. రామగుండంలో కూడా అదే సిస్టమ్ పెట్టుకున్నాం. రామగుండంలో కూడా ఎమ్మెల్యే కానీ అది ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళకి ఒప్పుకునేది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజంగా ఆయనకి ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన్ని కొట్లాడదలుచుకున్న వ్యక్తి అయితే, డెవలప్మెంట్ చేయదలుచుకున్న వ్యక్తి అయితే, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోనే ఉండి కొట్లాడినట్టయితే ఆయనకి అసెంబ్లీలో సమయం ఎక్కువ దొరికేది, ఆయనకు ఒక హోదా ఉండేది. బీఆర్ఎస్లో పోయి గుంపులో గోవిందా అన్నట్టు కలిసిపోయింది తప్ప ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం కోల్పోయింది ఆయన. సో ఏం చేశారు ప్రజలు? తిరస్కరించారు, చిత్తుగా ఓడించారు. ఆ పరిస్థితి వీళ్ళకు కూడా రావద్దనేది నా కోరిక. ఎందుకంటే ఒక్కసారి గెలిచిన తర్వాత గెలుస్తాం, ఓడతాం, అది కామన్ అండి. కానీ గెలిచిన తర్వాత ఏది చూసి వేసారు? నిన్ను చూసి వేసేది 25% అనండి వ్యక్తిగతంగా. మిగతా 75% పార్టీకి ఉన్న ఇమేజ్, పార్టీకి ఉన్న సిద్ధాంతాలు, వాళ్ళ అక్కడ ఉన్న నాయకత్వం, ఇవన్నీ చూస్తారు ప్రజలు కూడా. దాన్ని బట్టేసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గెలిచిపోతే మాత్రం నెక్స్ట్ దెబ్బ ఖచ్చితంగా పడుతుంది వాళ్ళకి. సేమ్ కోరకంటి చంద్ర స్టైల్లో దెబ్బతింటారు. అంటే మీ పార్టీలో జాయిన్ కావాలంటే ఎన్ని మెంబర్షిప్లు చేయించాలి? ఆయన జాయిన్ అయ్యేటువంటి వ్యక్తి మెంబర్షిప్ తీసుకోవాలి ముందు, ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళు కూడా చేయించాలి కదా? ఎస్, వాళ్ళు కూడా ఏంటంటే ఒక కార్పొరేషన్లో ఒక మున్సిపాలిటీలో చేయాలి అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 200 మంది మెంబర్షిప్ అనేది కంపల్సరీ పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ యాక్చువల్గా మా ప్లాన్ ఏముందంటే, ఎలక్షన్స్ ఇప్పుడల్లా రావు, ఏప్రిల్ మే కల్లా వస్తాయి. ముందు మేము అంతా మెంబర్షిప్ చేసుకొని నాయకత్వాన్ని తయారు చేద్దామనే ఆలోచనతో మేము ముందుకు పోయినాం. బూత్ కమిటీ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాం. ఒక 6 months ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మేము కొంత ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఒక 200 మెంబర్షిప్ చేస్తున్నాం. దాంట్లో యాక్టివ్ మెంబర్షిప్, నార్మల్ మెంబర్షిప్ 2 ఉంటాయి. ఈ మెంబర్షిప్లు కంపల్సరీ చేసినప్పుడే బీఫామ్ ఇస్తాం మేము. అంటే ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో సైతం మీ పార్టీ సింబల్ మీద క్యాండిడేట్లను బరిలో దించుతారా? పక్కాగా. ఎవరితోనైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో? ఇప్పటివరకు అయితే ఎవరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదండి. మాకు ఉంటే యాక్చువల్గా కమ్యూనిస్టులతోటే ఉండాలి. కమ్యూనిస్టులు కూడా పెద్దగా ఎక్కడ కూడా చూపెట్టట్లేదు. అది ఇంకా మీటింగ్లో డిస్కషన్ అయితే ఏం జరగలేదు. ఒకవేళ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చి మాకు 1-2 వదిలేయండి అని వాళ్ళకి ఇట్లా అనుకుంటే అక్కడ మేము ఆలోచిస్తాం. అంతే తప్ప ఇప్పటివరకు ఎలాంటి అండర్స్టాండింగ్స్ కానీ ఎలాంటిది లేదు. మేము ఇండివిజువల్గా సింగిల్గానే పోదామని డిసైడ్ అయినాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకి ముఖ్యంగా నేను కోరుకునేది, మీ ద్వారా కూడా కోరుకునేది, యువత ముందుకు రావాలి. 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడుతున్నాము. ఆ 45 సంవత్సరాల యూత్ వచ్చేసి ఇలా రాజకీయ వ్యవస్థని మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే అవినీతి పెరిగిపోయింది, ఈ ఉద్యోగాలు లేవు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఫ్రీ హెల్త్ సిస్టమ్ లేదు. ఇవన్నీ యువత వస్తేనే తెలుస్తుంది. మాకేముందండి, ఏజ్ అయిపోయింది, మా పిల్లలు ఎదిగిపోయింది, వాళ్ళు రావాలి రాజకీయంలో ఒక అడుగు ముందుకేయమని చెప్పేసి యువతను కోరుకుంటున్నాం ఈ ఆర్టీవీ ద్వారా. ఎందుకంటే ఇవాళ యువత అనేది ముందుకు రాకుండా వాళ్ళు బానిసలయ్యి వేరే వాళ్ళకి లొంగిపోయి ఉండొద్దు అనేది నా కోరిక. యువత వచ్చినట్టయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ యువతకే మేము బీఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ మొత్తంలో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇది తాజా అప్డేట్. మొత్తం మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల్లో టికెట్ ఆశించినటువంటి వ్యక్తి, ఇటు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, యాజ్ వెల్ యాజ్ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేగా, ఎంపీగా సైతం, దానిలో రానప్పుడు మాత్రమే పార్టీ కండువా కప్పుకోవడం, పార్టీ ప్రధాన నాయకులను అప్రోచ్ కావడం, దానిలో విజయం సాధించిన వారు సైతం ఉన్నారు గతంలో. కానీ ఇప్పుడు పార్టీలో, ఏ పార్టీలోనైనా కానీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థానంలో బీఫామ్ వస్తుందో రాదో డైలమా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఇప్పటికే
ప్రధానంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ అయినటువంటి ఈ లయన్ దీని కొరకి అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అవి మాకు ఇవ్వండి అని చెప్పి అపీల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే సింహం సింగిల్గానే ఉంటుంది. మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి, వాటిని పాటించిన వారికి మాత్రమే మేము బీఫామ్ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. చూద్దాం ఈ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది, ఎట్లాంటి యాక్టివిటీస్తో ముందుకెళ్తారో మనం వెయిట్ అండ్ సీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.